శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ హనుమ జయ హనుమ జయ జయ హనుమ జంభారాతి నిజోరు పాణిగత భాస్వద్ఘోరదంభోళిచే గాంభీర్యంబున విశ్వరూపు శిరముల్ ఖండించినట్లీవు సర్వాంబోధుల్ గర్వంగ నార్పుచు ఫణీంద్రాభాసినంకించి సౌరంభం బొప్పవే సంత్రిశోర్షు శిరముల్ ఖండింపవే మారుతి. పూర్వము దేవేంద్రుడు తన బలమైన చేతితో వజ్రాయుధమును ధరించి తన గురువైన విశ్వరూపుని 3 తలలను ఖండించెను. అదే విధముగా నీవు సముద్రములన్నీ క్షోభించునట్లు అరుచుచు పాము వలె కనిపించు త్రిశీర్షుడను రాక్షసుని 3 తలలను ఖండించితివి కదా మారుతి, నీకిదే నమస్కారం. మాయా సీతను జంపి నిన్ను భ్రమింపంజేసి దుర్వారదైతేయ ప్రావృతుండై నికుంభిలకు నెంతే గోర్కితో సేగి యచ్చో గోర్కెతో నేగి యచ్చో యాగంబునరింపుచున్నయా సురేశం యచ్చోయాగంబునరింపుచున్నయ సురేశం మేఘనాథాఖ్యు దీక్షాయుక్తిం సమరోర్విలక్షణం చే జంపింపవే మారుతి. ఇంద్రజిత్తు మాయను ఆధారముగా చేసుకొని ఒక రాక్షసుని మాయాసీతగా కల్పన చేసెను. దానిని తన రథమున నుంచుకొని యుద్ధభూమిలో మాయాసీత తలను ఖండించి నీకు నిజ సీతను చంపినట్లు భ్రమింపజేశాను. తరువాత నికుంభిల అను ప్రదేశమున దీక్షతో యజ్ఞము చేయుచుండెను. నీవు లక్ష్మణుని నికుంభలకు తీసుకొని వెళ్ళి యజ్ఞభంగము చేసి ఇంద్రజిత్తును లక్ష్మణుని చే చంపించితివి కదా మారుతి, అట్టి నీకిదే నమస్కారం. విద్యుద్వల్లిక భంగివాళమవ్యద్వీధిం ప్రకాశింపనుష్ణద్యుత్యున్నతమండలంబు కరణిన్ వక్త్రంబు శోభిల్లగా ప్రోద్యద్బాహుబలం బలర్పగ నికుంభుం కుంభకర్ణాత్మజన్న సద్యో మృత్యువునందజేయవే మహాజన్యంబునన్ మారుతే. నీ తోక మెరుపు తీగ వలె ఆకాశంలో ప్రకాశించుచుండెను. నీ ముఖము ఎర్రని వృత్తాకారముతో సూర్యుని వలె ప్రజ్వలిల్లుచుండెను. అట్టి రూపముతో కూడిన భుజ బలముతో కుంభకర్ణుని కుమారుడైన నికుంభుని ఒక వేటునకు చచ్చునట్లు దెబ్బ వేసితివి కదా మారుతి, అట్టు నీకిదే నమస్కారం. ఘన శాండిల్యమునేంద్రు శాపమున నుగ్రగ్రాహియై ధాన్యమాలిని కాసారములోన నుండి జలముల్ని వర్ధిగ్రోలన్ వడిన్ నిను మృంగంజను దేరగా గడిమి వానిన్ వ్రేల్మిడిన్ జంపి గ్రక్కున దచ్చాపము తీర్చి పుచ్చవకో శక్రుంగొల్వగా మారుతి. శాండిల్య మహాముని శాపము వలన ధాన్యమాలిని అను పేరు గల అప్సరస భయంకరమైన మొసలిగా మారాను. ఆ మొసలి ఉన్న సరస్సులో నీవు దప్పిక తీర్చుకుంటూ దిగితివి. అచట మొసలు నిన్ను మృంగరాగా దానిని చంపి శాప విమోచనము చేసి ఇంద్రుని సేవించుటకు ధాన్యమాలిని పంపితివి కదా మారుతి, అట్టి నీకిదే నమస్కారం. నమో నమః. చతురత్రంబున నీవు లక్ష్మణునికై సంజీవి దేవోవుచో దితిజాతీశ్వరువంపురం ప్రబల దైతేయుండు మారీచ దైత్యతనూజాతుడు
కాలనేమి ఘనమాయా మౌనియై త్రోవ జింతిత విఘ్నం పునరింపడాయుటయు ఆనంద్రుంపవే మారుతి. లక్ష్మణస్వామిని మూర్ఛ నుండి తెచ్చుటకు సంజీవి మూలిక అవసరమయ్యను. దానిని తెచ్చుటకు నీవు పోవుచుంటివి. అది తెలిసిన రావణుడు నిన్ను చంపుటకు మహామాయాబల సంపన్నుడైన మారీచ కుమారుడు కాలనేమిని నియమించాను. అతడు మాయాముని వేషముతో నీకు విఘ్నము చేయబూనెను. ఆ కాలనేమిని చంపితివి గదా మారుతి, నీకిదే నమస్కారం. నమో నమః. తోలుతాం బల్మరు మందులిమ్మనుచు నెంతో వేడికున్న కేవల శక్తి హరిమందరాచలమునొత్పాటించినట్లీవు కట్టలు కన్ వాలము జొట్టి పాదముల నిట్టూచి దిగ్రాజి ఘూర్నిల దివ్య ఔషధ శైలము బెరకవే క్రీడాగతిన్ మారుతే. సంజీవి మూలికను గుర్తించలేక ఆ మూలికలను కలిగిన పర్వతమును నీవు అతి భక్తితో మొదట ప్రార్థించితివి. ఆ పర్వతం ఆ మూలికనివ్వలేదు. అప్పుడు నీవు నీ శక్తిని ఆశ్రయించితివి. పూర్వము విష్ణుమూర్తి కూర్మావతారమున మందర పర్వతమును లేవనెత్తినట్లు నీ తోకను సంజీవి పర్వతము చుట్టూ చుట్టి పాదముల ఇటు నటు ఊపి పర్వతము గిర్రున అన్ని దిక్కుల తిరుగునట్లు చేసి దివ్య ఔషధ శైలము నవలీలగా పెకిలించి తెచ్చితివి కదా మారుతి, అట్టి నీకు నమస్కారం. నమో నమః. గీర్వాణాద్రి విభాగమన్ శిరముపై గీకొల్ప దుర్గాంత దోర్గర్వం ఉప్పగవచ్చుచుండగిరికింగా పున్న పెక్కుండ్రు గంధర్వుల్ పోవంగనేక నడ్డబడినన్ దర్పంబునన్ వారనందుర్వారోద్ధతి వాలజానిలమునందులింపవే మారుతి. చేత ధరించిన సంజీవిని పర్వతము నీ తలకు ముందుగా తల కంటే ఎత్తుగా ఉండునట్లు ఆకాశ మార్గంలో తెచ్చుచుంటివి. కొండకు కావలి ఉన్న గంధర్వులు నిన్ను పోనివ్వక చుట్టుముట్టి అట్టహాసము చేసిరి. వారట్లు పోనీయక అడ్డుపడగా నీ తోకను అటు ఇటు వేగముగా త్రిప్పి పుట్టిన గాలి చేత వారిని చల్లాచెదరు చేసి చంపితివి కదా మారుతి, ఎంత గొప్పవాడవు, నీకిదే నమస్కారం. గరిమన్మాల్యవదాది రాక్షసుల సంఖ్యాతంబుగా వచ్చే ఎంబర వీధిం జలరాశి మధ్యమున దర్పం బేర్పడన్ దాకినన్ గిరిరాచంబున కందుకంబు కరణిన్ గేలన్ రహిందాల్చి దుర్భర వీర్యంబున వారిన్ జంపే జముగొల్వం వంపవే మారుతి. నీవు సంజీవిని పర్వతమును బంతినెత్తుకున్నంత అవలీలగా తెచ్చుచుంటివి. అప్పుడు మాల్యవంతుడు మొదలగు రాక్షసుల నాయకులు సముద్ర మధ్యమున ఎదిరించిరి. అప్పుడు నీవు చేత పర్వతమును ధరించి కూడా ఆ రాక్షసులను తిరుగులేని పరాక్రమముతో చంపి యమధర్మరాజును సేవించుటకు పంపితివి కదా మారుతి, అట్టి నీకు ఇదే నమస్కారం. అవలీలం నిశిజాము లోపల రయంబరంగ సంజీవి శైలవరంబుం గురి తెచ్చి జన్యమున బౌలస్యోల్లస శక్తి చేనవనిన్ మూర్ఛితుడైన లక్ష్మణునికి వామందులర్పించి శూరవరేణ్యం బ్రతికించి మెప్పుకొనవే రాజేంద్ర చే మారుతి. రాత్రి కాలము గడవక మునుపే శీఘ్రముగా వెళ్ళి శ్రేష్టమైన సంజీవిని పర్వతము నవలీలగా తెచ్చితివి.
యుద్ధమున రావణ శక్తిచే మూర్ఛపడి ఉన్న లక్ష్మణునికి ఆ మందులు అర్పించితివి. దానితో మూర్ఛ నుండి తేరుకొనిన లక్ష్మణుని శ్రీరామునకు సమర్పించే శ్రీరాముని చే మెప్పు పొందితివి కదా మారుతి. అట్టి నీకు ఇదే నమస్కారం. అనగా ఎంతని చెప్పవచ్చు భవదీయ వార్యదోస్త సత్వమున్ కనకోర్వీధరనన్ని ఔషధగిరిన్ వాలంబునందుట్టి గ్రంథున లంకాపురి నుండి సత్వరమునందుల్లింటి చోటంబడన్ వినువీధిన్ బడి ద్రిప్పి వైవవే జగద్విశ్రాంతిగా మారుతి. అనగా ఎంతని చెప్పవచ్చు భవదీయ వార్యదో సత్వమున్ కనకోర్వీధరనన్ని ఔషధగిరిన్ వాలంబునంజుట్టి గ్రంథున లంకాపురి నుండి సత్వరమునందుల్లింటి చోటంబడన్ వినువీధిన్ వడి ద్రిప్పి వైవవే జగద్విశ్రాంతిగా మారుతే. పుణ్యాత్మ, నీ తిరుగులేని బల సామర్థ్యములు ఎంతని చెప్పవచ్చును. మేరు పర్వతముతో సమానమైన సంజీవి పర్వతమును తోకతో చుట్టి త్రిప్పి లంకాపురి నుండి ముందున్న స్థలంలో పడునట్లు ఆకాశమున విసిరివేసితివి కదా మారుతి. ఎంత గొప్పవాడివి నీవు, నీకు ఇదే నమస్కారం. ఓం శ్రీ ఆంజనేయ జయ ఆంజనేయ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ.